దీవానా మూవీ రివ్యూ. అరే మచ్చా, థియేటర్ లో కూర్చున్నప్పుడు ఏంద్రా ఈ రొటీన్ సోది అనుకున్న టైంలో సడన్ గా మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ పడితే ఎలా ఉంటుంది? అరాచకమే కదా. సరిగ్గా ఈ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది రీసెంట్ గా వచ్చిన దీవానా మూవీ. స్టారింగ్ బై హర్షిత్ రెడ్డి, స్నేహ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా అసలు ఎలా ఉంది, థియేటర్ కి వెళ్ళొచ్చా లేదా, మన స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, మన మున్నాగడు పక్కా హైదరాబాద్ లోకల్ బాయ్. లైఫ్ లో ఎలాంటి గోల్స్ లేకుండా, బాధ్యత అసలే లేదు, ఫ్రెండ్స్, గల్లీ క్రికెట్ గొడవలు, ఇదే వాని ప్రపంచం. ఇలాంటి బేవర్స్ గాడి లైఫ్ లోకి అమూల్య అనే అమ్మాయి వస్తుంది. అంతే, లవ్ అట్ ఫస్ట్ సైడ్. ఆ అమ్మాయి కోసం మనోడు లైఫ్ ని ఎలా మార్చుకున్నాడు, తన యాటిట్యూడ్ ని ఎలా మార్చుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ లైన్ వింటే 7G బృందావన్ కాలనీ గుర్తొచ్చింది కదా. వినడానికి పాత చింతకాయ పచ్చడి లాగే ఉంది కదూ. కానీ ఇక్కడే డైరెక్టర్ ఒక పెద్ద స్కెచ్ వేశాడు. ఈ సినిమాకి మైండ్ బెండింగ్ ఏంటంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్. అప్పటి వరకు సాదా సీదాగా సాగుతున్న కథని ఇంటర్వెల్ కార్డు పడే టైం కి డైరెక్టర్ శ్రీకాంత్ ఒక రేంజ్ సర్ప్రైజ్ ఎలిమెంట్, క్రాక్ ఇచ్చే బీజంతో రివీల్ చేశాడు చూడు. షాక్ అవడం గ్యారంటీ. ఈ మధ్య కాలంలో ఎవరు టచ్ చేయని ఒక సరికొత్త ఫ్రెష్ పాయింట్ ని ఇంటర్వెల్ లో లాక్ చేశాడు. ఇక పర్ఫార్మెన్సెస్ కి అయితే దండం పెట్టొచ్చు. హీరోగా చేసిన హర్షిత్ చాలా నేచురల్ గా చేశాడు. గల్లీ క్రికెట్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ లో మాస్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్. ఒక సీన్ లో హీరో కోసం తిరగబడి కొట్టే సీన్ ఉంటుంది మచ్చా, సూపర్. అంతే, థియేటర్ లో గూస్ బంప్స్ పక్కా. నరేష్ గారు, ఝాన్సీ గారు ఎప్పట్లాగే ఇరగదీశారు. టెక్నికల్ గా చూస్తే రియాలిటీ లొకేషన్స్ ని చూపించిన సినిమాటోగ్రాఫర్ మైండ్ లో రిజిస్టర్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని గట్టిగా లేపాయనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది మామ. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ బిహేవియర్ కొంచెం ప్రాబ్లమాటిక్ గా అనిపించింది. ఇంకొక మైనస్ ఏంటంటే ఇంటర్వెల్ లో అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాక సెకండ్ హాఫ్ లో హీరో సక్సెస్ అయ్యే జర్నీ పాత నరసింహ సినిమా స్టైల్లో చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. అంత పెద్ద గోల్ పెట్టుకున్నా అంత ఈజీగా రీచ్ అయిపోవడమే కొంచెం గెస్ చేసాం అనిపించింది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్ గా ఉండింటే బాగుంటుండే. సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుండే. చివరగా చెప్పాలంటే దివానా ఒక పక్క టైం పాస్, వన్ టైం వాచబుల్ మూవీ. కొన్ని రైటింగ్ లో లోపాలున్నా కానీ ఎక్కడ మనకి బోర్ కొట్టదనే చెప్పాలి. మరి మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ గ్యాంగ్ అందరికి మొత్తానికి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.